శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పిన్నిది వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా. సరి గరి రే సరి గపద సా సద పగరి సరి గగద పద గపద సదా ధప గరి గా గపద సద పద సద బల రి ద పద రి ద సరి గరి సరి గరి సరి రి గరి సరి. రాజేశ్వరి, పెదరాని అమ్మ, నా కడుపులో వారసుడు పెరగాల్సిందే పెదరాని అమ్మ. రానాగారి వారసుడైతే ఏంటి, నాగ వారసుడైతే ఏంటి, రాణి స్థానంలో మేవేగా ఉండేది. ఇప్పుడైనా కాస్త నవ్వొచ్చుగా పెదరాని అమ్మ. ఈ ముసలిది ఎప్పుడు చిట్టుపట్టలాడుతూనే ఉంటుంది.
అమ్మాయి పుట్టింది. కొంచెం ఓర్చుకోరాని, కొంచెం ఓర్చుకో. అయిపోయింది. కాస్త ఇంకా ప్రయత్నించు. రాణి, తీసుకోండి, వేగంగా శ్వాస తీసుకోండి. ఈ నాగాకి ఎలాంటి కొడుకుండాలో నువ్వు అచ్చం అలాంటి కొడుకునే ఇవ్వాలి. పులినివ్వాలి. పెద్దోడిలా పిరికివాడు కాకూడదు. కాస్త ఓర్చుకోండి, శ్వాస తీసుకోండి. ఓపిక పట్టండి. మీరంతా ఎందుకలా చూస్తున్నారు? కంగారు పడకండి. తను పడుకుంది. తను అచ్చన్ రాణా గారి లాగానే ఉంది. ఆయన కూడా నన్ను ఇలాగే ఏడిపించడానికి దొంగ నిద్రపోయేవారు కదా. రాణి, ఆ భగవంతుడి అనుగ్రహం. రాజమాత తను నిద్రపోతుంది. అమ్మా, నువ్వు మా నుండి అన్నింటినీ లాక్కున్నావు. మా గౌరవం, మా వైభవం, మా కొడుకు అన్నీ పోగొట్టుకున్నాం. ఆమెర్కోట సూర్యుడు అస్తమించాడు. ఇప్పుడు ఈ పసికందు ప్రాణాన్ని కొండెక్కనివ్వకు తల్లి.
చూసారా, మేం మీతో చెప్పాంగా ఆడపిల్ల పుడుతుందని. ప్రతి యుగంలో అధర్మాన్ని నాశనం చేయటానికి దుర్గమ్మే స్వయంగా అవతరిస్తుంది. ఈ యుగంలో కూడా దుర్గమ్మ స్వయంగా అవతరించింది. ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది. ఇక ఈ యుద్ధం మహాయుద్ధంగా మారుతుంది. ఇక రోజు లెక్క పెట్టుకోనాగా దుర్గమ్మ అవతరించింది. రాణి గాయత్రి మాతకు జై! రాణి గాయత్రి మాతకు జై! రాణి గాయత్రి మాతకు జై! ఇది మృత్యువుకి చిహ్నం. నిన్ను నువ్వు పెద్ద యోధుడు అనుకుంటున్నావు కదూ. ఈ రోజు మేము నీకు శాపం పెడుతున్నాం. నీకు మూడింది. నీకు ఒక ఆడదాని చేతిలో చావు తప్పదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి దీన్ని. మీరు నాగా. చావు కూడా మీ ముందుకు రావడానికి భయపడుతుంది. అలాంటిది ఒక సాధారణ ఆడది మిమ్మల్ని ఏం చేస్తుంది? నీ ముఖం ఎంత అందంగా ఉందో నీ మాటలు అంతే అందంగా ఉన్నాయి. నువ్వు అత్యంత మత్తునిచ్చే మద్యానివి. నాగా ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మా మనసు చెప్తోంది ఏదో అనర్థం జరగబోతోంది. ఇది నీ ప్రసాదం. నీకే అప్పగిస్తున్నానమ్మా. నీ భక్తురాలి నమ్మకాన్ని నిలబెట్టమ్మా. నా కూతురు ఈ రోజు నుంచి నీ బాధ్యత. ఎందుకంటే నేను ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల బహుశా నేను ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు. ఏంటి మీరంటున్నది రాణి? మీకేమీ జరగదు. మేం ముందే ఒక బిడ్డని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మరో బిడ్డని పోగొట్టుకోలేము. అమ్మా, ఈరోజు మీరు నాకొక వాగ్దానం చేయాలి. మీరు మా ప్రాణాలు అడిగి చూడండి. ప్రాణాలు కాదు, జీవితాన్ని కోరుకుంటున్నాను. వాగ్దానం చేయండి.
మీరు మీ జీవితాంతం ఈ బిడ్డ కోసమే జీవిస్తాను అని. నాలో నిప్పురవ్వను నేను మీకు అప్పగిస్తున్నాను. దీన్ని దావానలంగా మార్చాలి. అందులో ఆ నాగా మాడి మసైపోవాలి. వాగ్దానం చేయండి. ముందు మీరు మాకు వాగ్దానం చేయండి, మీరు తప్పక తిరిగి వస్తామని. నా నుండి మీరిలాంటి వాగ్దానం కోరుకుంటే నేను నిలబెట్టుకోలేకపోవచ్చు. రాజమాత, మీరు కేవలం నాకు అత్తగారే కాదు, అమ్మ కన్నా ఎక్కువ. మీరు నాకు గురువు. ఎవరు నన్ను నమ్మనప్పుడు కూడా మీరు నా మీద ఎంతగానో విశ్వాసం ఉంచారు. మీరొక మామూలు అమ్మాయిని వెతికి ఈ ఆమీర్ కోట్కి రాణిని చేసి ప్రతి అడుగులోనూ మీరు నాకు సాయపడ్డారు. నా కొత్త జీవితం, రాణా గారితో నా బంధం అన్నీ మీరు పెట్టిన భిక్షే. నేను కేవలం ఒక కూతుర్ని, సేఠ్ గోవింద్ గారి కూతుర్ని. ఈ లోకంలో ఏ వస్తువుతో పోల్చి చూసినా సరే మా అమ్మాయి విలువే నాకెక్కువ. అలాంటి కూతుర్ని ఒక భార్యగా, రాణిగా, యోధురాలిగా మీరే తీర్చిదిద్దారు. మీరు నా కోసం చేసిన వాటికి బదులుగా ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒక్క వాగ్దానం మాత్రం తప్పక చేస్తాను. నేను ఏది చేసినా ఆ పని మూలంగా మీరు నన్ను చూసి తప్పక గర్వపడతారు. విజయీ భవ. మీరు మీ కూతుర్ని మీతో తీసుకువెళ్తున్నారా? నా కూతురు ఆ దుర్గమ్మ తల్లి ప్రతిరూపం. నేను మీకు చెప్పానుగా, తను కత్తుల మధ్య పెరుగుతుంది అని. తను నా బలహీనత కాదు, నా శక్తి రాజమాత, నా శక్తి. నేను ఆ నాగాకి, పెద్దరాణి అమ్మకి, రాణాగారి శత్రువులందరికీ నిరూపిస్తాను. ఈ లోకం నుండి రాణాగారి శరీరం మాత్రమే వెళ్ళిపోయింది. ఆయన ఆత్మ ఇప్పటికీ ఆయన కూతురిలో బ్రతికే ఉందని. మేము మా శత్రువుల్ని కనుక్కోవడంలో చాలా ఆలస్యం చేశాం. కానీ అదే తప్పు నా కూతురు ఎప్పటికీ చేయదు. తను ఇప్పటి నుంచే తన తండ్రి శత్రువుల్ని చూస్తుంది, గుర్తిస్తుంది. తన తల్లి చేసే యుద్ధానికి సాక్షిగా ఉంటుంది. ఎందుకంటే తను భవిష్యత్తులో తన శత్రువుల్ని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. या देवी सर्वभूतेषु जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी. పెద్ద అశుభం జరిగింది. దాని అర్థం మాకు తెలుసు. మృత్యువు పదధ్వనులు మాకు బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా ఈ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎన్నోసార్లు మృత్యువు మా గుమ్మం దాకా వచ్చింది మమ్మల్ని తీసుకెళ్లడానికి. ఎన్నిసార్లు వచ్చాక దాంతో బంధం ఏర్పడదా? ఇక ఇప్పుడు మృత్యువు కూడా మాకు అలిగిన స్నేహితురాలనిపిస్తుంది. అది వస్తుంది గాని మమ్మల్ని కలవకుండానే అలా అలా వెళ్ళిపోతుంది. శుభం అశుభం, మృత్యువు, జీవితం, పాపం, పుణ్యం, వీటికి మేము అతీతులం. రాణా గారు, పాపపు చెరువు నిండిపోతే శిక్ష పడాల్సిందే. కానీ మాది పాపాల సముద్రం రాణా గారు. సముద్రం నిండాలంటే సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. సరే రాణా గారు.
మేమంత సులువుగా చావం.